బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికల సరళి రసవత్తరంగా మారుతోంది. రోజు రోజుకు ఎన్నికల ప్రచారాలు మరింత రక్తి కట్టిస్తున్న ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది. అటు గజ్వేల్ బరిలో నిలిచిన సీఎం కేసీఆర్ పై ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా గజ్వేల్లో 154 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే క్రమంలో కామారెడ్డిలో కూడా సీఎం పోటీ చేస్తుండగా ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. కామారెడ్డిలో బరిలో మొత్తం 92 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ముఖ్యమంత్రిని ఓడించడం లక్ష్యంగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. అనేక మంది రైతులు కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ సీఎం కేసీఆర్ కూతురు కవితపై పార్లమెంటు బరిలో నిలిచినప్పుడు పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయగా ఇప్పుడు అదే వరుస. సీఎం కేసీఆర్ ను చుట్టూ ముట్టిందనడంలో సందేహం లేదు. ఈ పోటీని నిలువరించేందుకు, వ్యతిరేకతను తగ్గించేందుకు బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల సరళి రసవత్తరంగా మారుతోంది. రోజు రోజుకు ఎన్నికల ప్రచారాలు మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల వాడి వేడిగా కొనసాగుతుంది. ముఖ్యంగా సీఎం వ్యతిరేకంగా కామారెడ్డి నియోజకవర్గంలో 92 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటు ముఖ్యంగా సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే గజ్వేల్ లో 150 నామినేషన్లు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు కాగా ఇటు కామారెడ్డిలో 92 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ఇటు కామారెడ్డిలో ఇటు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరోవైపు బీజేపీ తరఫున వెంకటరమణారెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ముగ్గురు నామినేషన్లు పోగా మొత్తం 89 నామినేషన్లు కూడా సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా దాఖలు చేస్తుంది. అయితే వీరిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి నియోజకవర్గం రైతులు కావచ్చు, మరోవైపు ఇటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన బట్టి అమరవీరుల కుటుంబ సభ్యులు, అలాగే నిరుద్యోగులు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో విసిగి వేశారని బట్టి నిరుద్యోగులు కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేక నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 పార్టీలు చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే బీజేపీ తరఫున స్థానికుడైనటువంటి వెంకటరమణారెడ్డి బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు సీఎం కేసీఆర్ తో పాటు మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం ఇటు నామినేషన్ లో ఈ నెల 9న సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అక్కడ ఆశీర్వాద సభ నిర్వహించారు. ఆశీర్వాద సభ ద్వారా కూడా కామారెడ్డికి జిల్లా కూడా వరాలు కురిపిస్తామని చాలా మంది కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయినప్పటికీ కూడా సీఎం కేసీఆర్ అక్కడే నిర్వహించినటువంటి ఆశీర్వాద సభలో ఇటు కామారెడ్డికి ఎలాంటి హామీలు గుప్పించకపోవడంతో ఇటు ప్రజలు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఈ నెల 9న నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు భారీ ఎత్తున కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కాన్వాయ్ ని కూడా ఇటు నామినేషన్ వేయకుండా ఉండేందుకు కూడా అడ్డుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పూర్తిగా కేసీఆర్ కు వ్యతిరేకంగా కామారెడ్డి చెందిన బట్టి ఇటు రైతులు కావచ్చు, మాస్టర్ ప్లాన్ సంబంధించిన రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా సీఎం కేసీఆర్ ఓడిద్దామని చెప్పి ఏకైక లక్ష్యంతో కూడా భారీ ఎత్తున కూడా నామినేషన్ వేశారు. సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు కూడా తమ ఓటు హక్కును కూడా వేయించుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కామారెడ్డి ఇటు రేవంత్ రెడ్డి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బీసీ డిక్లరేషన్ సంబంధించిన సభను కూడా నిర్వహించారు. అయితే ఈ సభ ద్వారా కూడా బీసీలకు తను అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దీంతో బీసీలు కూడా పూర్తిగా ఇటు కాంగ్రెస్ వైపు, అంటే అక్కడ ఉన్నటువంటి బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వైపు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటు రేవంత్ రెడ్డి గెలిపించేందుకు కూడా వారు సిద్ధమవుతుంది.
మరి ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ కు పూర్వీకులకు అలా అమ్మమ్మ కుటుంబం గ్రామమైనటువంటి కోనాపూర్ సంబంధించిన గ్రామస్తులు కూడా ఇటు రేవంత్ రెడ్డి ఈ నెల 10న నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ కు సంబంధించిన ఫీజును కూడా గ్రామస్తులు పూర్తిగా చందాలు వేసుకుని మరి ఇటు రేవంత్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ తమ గ్రామానికి చెందినటువంటి కేసీఆర్ కూడా సీఎం గా ఉన్నారు. అయినప్పటికీ కూడా కోనాపూర్లో పట్టించుకోలేదు, ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ కు తమ గ్రామం గుర్తుకొస్తుందా అని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ను ఖచ్చితంగా ఓడిస్తాము, ఇది కూడా తమ గ్రామం నుండి కూడా మొదలవుతుందని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా రైతులు పూర్తిగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది గ్రామస్తులు కూడా గ్రామం చెందిన రైతులు కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా గ్రామం నుండి 110 మంది చెప్పున మొత్తం 100 మంది ఇటు రైతులు నామినేషన్ చేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయినా దాంతో అక్కడ ఇన్ఛార్జి ఉన్నటువంటి సీఎం కేసీఆర్ తనయుడైనటువంటి కేటీఆర్ కూడా వారిని పిలిచి మాస్టర్ ప్లాన్ విషయం పూర్తిగా రద్దు చేస్తున్నాము, ఇలాంటి లేదు పాత పద్ధతి ప్రకారమే ఇక్కడ మాస్టర్ ప్లాన్ కొనసాగుతుందని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటితో రైతులు కొద్దిగా వెనుకడుగు వేసినప్పటికీ కూడా వాళ్ళ మనసులో మాత్రం ఖచ్చితంగా సీఎం కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ మళ్ళీ పునరావృతం అవుతుందనే ఉద్దేశం వాళ్ళ మధ్యలో స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. తాము నామినేషన్ వేయకున్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ను కామారెడ్డి నుండి కూడా ఓడిస్తామని చెప్పి కూడా వారు గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పూర్తిగా వ్యతిరేక పౌరాలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీలోనే పూర్తిగా మూడు వర్గాలుగా ఉన్నట్లు చేస్తుంది. అయితే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఒక వర్గం కాగా అక్కడ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ మరో వర్గం, దాంతో పాటు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి వారి తండ్రి పూర్తిగా 3 వర్గాలుగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వీరందరినీ చక్కదిద్దే ప్రయత్నంలో కేటీఆర్ కూడా గత కొన్ని రోజులుగా తలమునకలు అయినప్పటికీ కూడా వారు కొద్దిగా సబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటు ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా వారు బయటపడే ప్రమాదం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు చూస్తున్నట్టే రెడ్డి సామాజిక వర్గం చెందిన వారు కూడా సీఎం కేసీఆర్ కు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పూర్తిగా ఇటు మాస్టర్ ప్లాన్ కావచ్చు, మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, నిరుద్యోగులు ఉద్యోగాలు తమ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మరోవైపు కామారెడ్డి జిల్లా అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి లేదు కావున పూర్తిగా వీరితో పాటు రెడ్డి సంఘం చెందిన నాయకులు కావచ్చు పూర్తిగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డికి కొద్దిగా ఏడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నట్టు వారు కూడా ఇటు రేవంత్ రెడ్డి వైపు మళ్ళీ పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్న కామారెడ్డి జిల్లాలో ఇటు కేసీఆర్ కు గడ్డు కాలమే అని ప్రత్యేకంగా చెప్పే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే నవీన్ ఇప్పుడు చూసుకుంటే ఇటు కామారెడ్డి కావచ్చు అటు గజ్వేల్ కావచ్చు ఇరు పార్టీలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. ఎందుకంటే బరిలో నిలిచి ఇప్పుడు చూసుకుంటే కామారెడ్డి గజ్వేల్లో కూడా పార్టీల వాళ్ళే కాకుండా రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రైతుల మనసు గెలుచుకోవాలన్నా, నిరుద్యోగుల మనసులు గెలుచుకోవాలన్నా, వారి ఓట్లు సంపాదించుకోవాలన్నా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తదుపరి తీసుకునేటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఇటు చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా ఇటు నిరుద్యోగులను పట్టించుకోలేదు కేసీఆర్, ఇటు రైతులను పట్టించుకోలేదు. ముఖ్యంగా కామారెడ్డి చెందిన మాస్టర్ ప్లాన్ సంబంధించిన కూడా రైతులు ఎంతో ఉద్యమాలు చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ నాయకులు వారికి మద్దతు పలికారు. చాలా మంది కూడా ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి కూడా వచ్చి కూడా ధర్నాలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు తమకు ఎక్కడ రానున్న ఎన్నికల్లో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే కాస్త వెనుక మాస్టర్ ప్లాన్ విషయంలో ఎంతో తగిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ రైతులు కూడా కేవలం కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీని ఓడించే ఇది కూడా వారు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఎలాంటి హామీలు గుప్పించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ 3 వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఎవరు వారిని నమ్మే పరిస్థితి లేదని చెప్పవచ్చు. మరోవైపు కూడా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పి చాలా మంది కూడా ఉద్యమాలు చేశారు. ఉద్యమం ఇటు తెలంగాణ రాకపోవడంతో అనేక మంది మనస్తాపం చెంది కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వారి కుటుంబాలను తాము అధికారంలో వస్తే ఆదుకుంటాము, వారికి ఉద్యోగం ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ చెప్పి కూడా వారిని ఇంతవరకు కూడా 10 సంవత్సరాలు అవుతుంది అధికారంలో వచ్చి ఇంతవరకు కూడా వారిని పట్టించుకున్న పాపం లేదు. వీరు కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా వారు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు అన్ని వర్గాల చెందిన వారు కూడా పూర్తిగా కేసీఆర్ కు ఇటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది కేవలం ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ కొన్ని హామీలు గుప్పిస్తాడు. వీటి తర్వాత ఎక్కడా కూడా అమలుకు వచ్చుకునే పరిస్థితి ఉందని చెప్పి కూడా వీరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల టైంలో ఎన్ని హామీలు గుప్పించినప్పటికీ కూడా పూర్తిగా సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఓడిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చూసుకుంటే అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండేటువంటి 2 నియోజకవర్గాలు ఒక ఎత్తులా కనిపిస్తున్నాయి. అంటే అక్కడ కామారెడ్డి గజ్వేల్ ప్రజలు అసలు ఏ పార్టీకి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు, ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు? ప్రధానంగా చూసుకున్నారు గజ్వేల్ కూడా 154 మంది కూడా టీం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయగా ఇటు కామారెడ్డిలో 92 మంది అంటే ఈ మూడు పార్టీలు చెందినట్టు ముగ్గురు చేయగా 89 మంది ఇటు సభ్యులు కూడా ఇటు సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ కూడా పూర్తిగా ఇటు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తర్వాత పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టేది 6 గ్యారంటీ హామీలను కూడా ప్రజలకు పూర్తిగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా తమ అధికారంలోకి వస్తే ఈ హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కూడా ప్రజలకు తీసుకెళ్తున్న కనిపిస్తుంది. ఈ 6 హామీలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇటు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పిన హామీలను నెరవేరడంతో వేసరాడిన వాటి ప్రజలు ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే డబుల్ బెడ్ విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 అధికంలో వచ్చినప్పటికీ కూడా ఎక్కడ డబుల్ బెడ్ ఇచ్చిన పాపన పోలేదు. గతంలో ఇందిరమ్మ ఇటు ఇచ్చిన ఇల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఇచ్చారో ఇందిరమ్మ ఇల్లు ఆ వాటిలో అవే ఇంతవరకు కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ఇచ్చిన హామీలను మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ పోతే ఇటు కాంగ్రెస్ వైపే ముఖ్యంగా ప్రజలు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. 2 నియోజకవర్గాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశాలు కాస్త ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నవీన్ ఇప్పుడు చూసుకుంటే కామారెడ్డిలో చూసుకుంటే 92 నామినేషన్ దాఖలయ్యాయి. అలాగే గజ్వేల్ చూసుకుంటే 154 నామినేషన్లు దాఖలయ్యడం జరిగింది. అంటే ఈ నామినేషన్స్ బట్టి చూసుకుంటే ప్రజలకు ఏ పార్టీ మీద నమ్మకం లేకే ఇన్ని నామినేషన్లు దాఖలయ్యాయి మనం అనుకోవచ్చు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గజ్వేల్లో 154 మంది కూడా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కామారెడ్డిలో కూడా 92 మంది నామినేషన్ దాఖలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నట్టయితే కవిత నిజామాబాద్ పార్లమెంటు ఎంపీగా పోటీ గెలిచారు. అయినప్పటికీ 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పసుపోడు విషయంలో తెస్తారని చెప్పి ఇంతవరకు తేలి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ కామారెడ్డి నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సంబంధించిన పసుపు రైతులు కూడా వందలాది మంది కూడా కవితకు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ బీజేపీ తరపునటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కు అక్కడ ఓటు వేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ కవిత ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అరవింద్ కూడా గెలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి బీజేపీ పార్టీ వస్తే పసుపు బోర్డు తెస్తా అని చెప్పి కూడా అరవింద్ చెప్పడంతో నమ్మినటువంటి పసుపు రైతులు కూడా అరవింద్ గెలిపించారు. ఇదే తరహా కూడా ఇక్కడ కామారెడ్డిలో కూడా 92 మంది అభ్యర్థులు కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ఇటు బీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ను ఓడిద్దాము, ఇటు ఎవరైతే హామీలు ఇస్తున్నారో హామీ నిలబెట్టుకున్నారో ఆ పార్టీ గెలిపించుకుందామే ఉద్దేశంతోనే కూడా వీళ్ళు నామినేషన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నామినేషన్ల ద్వారా తాము ప్రభుత్వంకు తమ నిరసనను తమ గోడు వినిపించే ఉద్దేశంతోనే కూడా వీరు ఇంత పెద్ద ఎత్తున కూడా నామినేషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. కేవలం ఇటు తమకు హామీలు కాదు, ఎవరైతే హామీలు ఇచ్చారో అవి వాటిని నిర్వహించే అభ్యర్థులే కావాలని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా పూర్తిగా అన్ని ఏవైతే హామీలు ఇచ్చారో అవి పూర్తిగా నెరవేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా 6 గ్యారంటీ హామీలతో ప్రజలకు వెళ్తున్నారు. వీటిని ఖచ్చితంగా నెరవేరుస్తాము, తమ అధికారంలోకి వస్తాం, ఇటు కర్ణాటకలో ఎలా అయితే హామీ నెరవేరుస్తామని చెప్పి కూడా చెప్పడంతో కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం తమ నిరసనలు ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల సంబంధించి కూడా తమ నిరసన తెలిపేందుకు కూడా ఇటు గజ్వేల్ కావచ్చు, ఇటు కామారెడ్డి కావచ్చు చెందినటువంటి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.